మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. చీకట్లో కుక్కలు మురుగుతున్నాయి అన్నది నా గురించి ఒక వెబ్సైట్ వాడు నోటుకు వచ్చినట్టు రాశాడు. గుంటూరులో మిరపకాయలు అమ్ముకునే షావుగారిని తీసుకొచ్చి సినిమా తీసి ఆడి చేతి దోలు తీర్చాడని తిట్టాడు నన్ను. ఆ షావుగారేమో నాకు లాభం వచ్చింది అంటున్నాడు. మరి ఎవరు తప్పు ఎవరిది రైటు? కాబట్టి నేను అతన్నే తప్ప మిగతా వాళ్ళు ఎవరిని అనలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా అన్నాను అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ ఐ స్టాండ్ ఆన్ ద వర్డ్. ఆ కుక్కని ఇంకా మొరగద్దని చెప్పండి, ఆ కుక్కకి నేను మళ్ళీ ఇదే వార్నింగ్ ఇస్తున్నానని చెప్పాడండి. మళ్ళీ కుదరదు డ్యామ్ డోస్ కానీ ఎంతో మీడియాలో అందరూ లేచిపోయారు. వెంటనే మా గురుగారు ఆగండి, ఏం చెప్పాడు? ఆ మాట అన్నవాడిని తిట్టాడు. మిమ్మల్ని తిట్టలేగా చెప్పాడు కదా, మీ అందరికీ సారీ చెప్పాడు కదా. మీరు అనుకుంటే మీరు కనుక అతను అపార్థం చేసుకోండి, మీకు సారీ చెప్పాడు ఆయన. ఆ మాట అన్నవాడిని అన్నాడు, కూర్చోండి 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 స్టార్ట్ చేయి అని. అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చాం. ఏది ఈ సినిమాని ఒక సిస్టమ్ ప్రకారం తీసాము, కోఆపరేటివ్ సిస్టంలో సినిమా తీసాం. అంటే ఏంటి, డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలా, హీరోకి డబ్బులు ఇవ్వాలా, హీరోయిన్ డబ్బులు ఇవ్వాలా, కెమెరామెన్ డబ్బులు ఇవ్వాలా, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి రామ్ సత్యనారాయణ నిజాయితీగా అందరికీ షేర్లు పంచి పెడుతున్నాడు అని చెప్పి చెక్కులు తీసి, ఒక చెక్కు రాంగోపాలం గారికి, ఇంకో చెక్కు హీరోకి, ఇంకో చెక్కు హీరోయిన్కి, అలా అందరికీ ఇచ్చారండి. అది మన లైఫ్లో ఒక సువర్ణ అధ్యాయం. అదే ఆ స్టేజ్ మీద ఏం చెప్పాడంటే, ఒకటి అడిగాడు, ఏమంటే ఇప్పుడు రాంగోపాలం గారు మీరు చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు కదా ఇండస్ట్రీకి, మరి ఇలాంటప్పుడు ఈ రామ్ సత్యనారాయణ లాంటి చిన్న ప్రొడ్యూసర్ ఎందుకు చేశారు మీరు? మరి మీరు ఓకే అంటే కేఎల్ నారాయణ గారు చేస్తారు మీతోటి, ఓకే అంటే అల్లు అరవింద్ చేస్తారు, ఓకే అంటే ఇంకో 100 మంది చేస్తారు కదంటే, వాళ్ళకి వీళ్ళకి నాకు తేడా ఏం కనపడలేదు. వాళ్ళకంటే వెరీ సిన్సియర్ ప్రొడ్యూసర్ అతను. పొద్దున్న 6ంటికి నాకు మెసేజ్ పెడతాడు, సార్ ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, షూటింగ్ ఏంటి, మన లొకేషన్ ఏంటి, మన డబ్బింగ్ ఏంటి, మన ఇదేంటి. ఆయన రోజు 6ంటికి నాకు టచ్లోకి వచ్చి, ఒక రియల్ ప్రొడ్యూసర్గా అతను నన్ను టచ్లోకి వచ్చి నాకు మోటివేట్ చేస్తున్నాడు. అతను మధ్యలో పారిపోయి సినిమా సగంలో డబ్బులు లేక అయ్యలేమి పారిపోకుండా ఫస్ట్ డే నాకు బ్యాంకులో డబ్బు ఇచ్చి చెక్ పవర్ ఇచ్చాడు. మన అకౌంట్లో ఉన్న డబ్బు అంతాను చెక్ పవర్ అయింది ఇచ్చాడు నాకు. ఎందుకంటే నిజాయితీ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు. చిన్న ఏంటి పెద్ద ఏంటి, అసలు పెద్ద ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ తేడా ఏంటి నాకు తెలియదు నాకు. కాబట్టి మీరు అన్నారు కాబట్టి అతనికి నేను ఇంకో సినిమా చేస్తున్నా. ఓకే, అదే అనౌన్స్మెంట్ అక్కడే చేశారు. దాని పేరు ఐస్ క్రీమ్ 2. ఇది మనకు అడగలేదు, అసలు మనం అనుకోలేదు. అది తీస్తాను నేను నాకు చెప్పలేదు, మేమిద్దరేం డిస్కస్ చేసుకోలేదు. ఓ సినిమా తీద్దాంలే మనకి ఎందుకులే అనుకున్నాం. ఆ దెబ్బకి రామ్ గోపాల్ అందరికీ రామ సత్యనారాయణ అందుబాటులో వచ్చాడు అని ఒక 20 సినిమాలు వచ్చేసినాయి. ఆయన 20 సినిమాలు కూడా ఆయన యాక్సెప్ట్ చేయాల. ఆయనకి నచ్చింది, ఆయన కనెక్ట్ అయిన సినిమాలు చేశాడు. ఆయన ఏంటంటే ఆయనకి బయట ప్రొడ్యూసర్ చేయడానికి ఆయన సొంతంగా సినిమా తీసుకుంటే ఆయనకి సరదా. ఎందుకు, బయట ప్రొడ్యూసర్ కండిషన్లు పెడతాడు, ఆ ఒక్క లాభం నష్టం నాకే వస్తే బయట నాకెందుకు అని. నేను ఆయనతో ఇప్పుడు 5 సినిమాలు చేశాను. నేను 5 సినిమాలు కాకుండా ఆయన చేసే సినిమాలు ఒక 5 సినిమాలు నేను కోఆర్డినేట్ చేశాను. ఆయన వేరే ఇంకో సినిమా తీశారు, దాన్ని A to Z నేను చూసుకున్నా. నేను ప్రొడ్యూసర్ కాదు. ఓకే, ఓ సినిమా తీశారు, నందుని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దామన్నారు. వద్దు సార్, నందు పెద్ద మార్కెట్ లేదు సార్ అని. నీకుందా మార్కెట్? అసలు లేదంటే ఏంటి? సరే రేపు నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నావు, నువ్వు అయిన పురమాయించి అన్నాడు. నేనే దగ్గరుండి కెమెరాలు పురమాయించి, ప్రొడక్షన్ పురమాయించి, భోజనాలు పురమాయించి అని నా డబ్బే సినిమా అయిందే ఖర్చు పెట్టాం. ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చి సార్ ఈ సినిమా నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను సార్ అన్నాడు. చేసుకోమన్నా. ఎంత అంటే ఏదో రేట్ చెప్పాడు, 4 కోట్లు ఎంత చెప్పాడు. అంత లేదన్నా ఒక 50% షేర్ తీసుకుంటాను సార్ అన్నాడు. తీసుకోండి అన్నాడు. 2 కోట్లు. ఆ 2 కోట్లు కట్టేసి వెళ్ళిపోయాడు. అది సత్యనారాయణ అతనికి ఇచ్చానే అదిరిపోవట అన్నారు. ఆయనకి ఎవరో చెప్తే ఆయనకి నేను కూడా దండేసి సన్మానం చేస్తాను సార్ అని చెప్పాను. పలానా ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరు వచ్చాడు పైనుంచి ఇలా మీలాగా ఎర్రగబురుగా ఉన్నాడు అతను, ఇతనే ప్రొడ్యూసర్ అన్నాడు. కంగ్రాచులేషన్ సార్ అన్నాం. మళ్ళీ ప్రెస్ మీట్ కానీ ఫంక్షన్ కానీ అన్నీ నేనే ఏర్పాటు చేశాను. నేను ఖర్చు పెట్టి డబ్బు అంతా నాకు ఇచ్చారు ఆయన, నేనే ఏర్పాటు చేశాను. నేను దాని గెస్ట్ని ప్లస్ నేను ఏర్పాటు చేసింది. ఎందుకంటే మా బాస్ కదా ఆయన, అని మనం అంటే ప్రాణం, ఆయనకి మనం ఉండే ప్రాణం. నేను వన్ సైడ్లో కుదరదు, ఇద్దరిని ఒకరు అభిమానించుకుంటేనే జరుగుతుంది ఏదైనా. ఈ 12 సంవత్సరాల ప్రయాణం కదా సార్, 12 years. 2014 అనుకోండి, 14 నుంచి 24 10 సంవత్సరాలు మా ప్రయాణం. ఈవేళ కూడా మీట్ అయింది 13, 14-15 రోజు పొద్దున్నే ఒకసారి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం. ఆయనకి ఫోన్లు చేసి విసిపించడం ఉండదు. ఆయన నాకు ఫోన్ చేయడు, మెసేజ్ పెడతారు, నువ్వు వెళ్ళి పని చూడు, ఎస్, నువ్వు వెళ్ళి ఆడితో మాట్లాడు, ఎస్, అంతే తప్ప ఫోన్ చేసి ఎలా ఉన్నావు, అంత కులసా, నాన్నగారు బాగున్నారా, భోజనం చేసావా, ఇలాంటి సోది ఆయనకి నచ్చదు. ఏంటో నేను భోజనం చేయదు, నువ్వేం చేస్తావు, నువ్వు భోజనం పెడతావా? ఆయనకు కావాల్సిన ఏంటి, కంటెంట్. డైరెక్ట్ పాయింట్లో రా, సోదొద్దు. ఏంటి సార్ ఈవేళ 10 గంటలకి మీకు పలానా అబ్బాయి కలవడానికి వస్తున్నాడు, రమ్మంటారా వద్దా? సరే 11 వద్దు, 1 గంట రమ్మను అని చెప్పారు. అంతే తప్ప అసలు తెగ మాట్లాడుకుంటారు బాగా ఏం ఉండవండి. ఆయన ఆఫీస్కి వెళ్తే మాత్రం పావుగంట 2 గంటలు డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు కెమెరా ముందు ఒకలా ఉంటాం, కెమెరా లేకపోతే ఇంకోలా ఉంటాం.
అప్పుడు మేము ఆయన యా, యా. ఎస్ బాస్ అంటాం ఎప్పుడు కెమెరా ముందు వెళ్తే ఫ్రీగా ఉంటాం. Yeah. అంటే నేను చెప్పే లైఫ్లో మనం ప్రేమించడం గొప్ప కాదు, మనల్ని ప్రేమించేవాడు దొరకడం గొప్ప. గొప్ప. నా దృష్టిలో నాకు అతను మెగా పవర్ స్టార్ నాకు. ఓకే సార్, ఇన్ని మూవీస్ చేశారు, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా మీ జర్నీ అంటే ఇంకా మీరు చెయ్యాలనుకొని ఇంకా సాధించాలనుకునేది ఏదైనా ఉందా? ఎందుకంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కానీ లేకపోతే ఇన్ని మూవీస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కాకపోతే ఒకటి అనేది ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, టార్గెట్. సో అలా మీకు ఏదైనా ఉందా? ఉంది అంటే నేను రాఘవేంద్ర గారితో డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలని నిర్ణయించుకున్నామండి. అది 100వ సినిమాగా నిర్ణయించుకుని రాఘవేంద్ర గారితో ట్రావెల్ అయ్యి రాఘవేంద్ర గారికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా 4 రోజుల్లో షూటింగ్ అంటే లొకేషన్ కూడా చూడటానికి వెళ్ళి కథ ఓకే అయిపోయింది. ఓ పక్కన రైటర్ కథ రాస్తున్నాడు, లొకేషన్ చూడటానికి వెళ్ళాం, ఇన్ని చేసాం. ఈలోపు ఆయన ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి శశాన మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, ఈ వయసులో మీకు ఎందుకు సినిమా తీయడం అని అంటున్నారు, అందువల్ల నేను ఈ సినిమా ఇప్పుడు ఆపేస్తాను అన్నారు. కాదు సార్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది, నేను మీకు ఏమీ కండిషన్ పెట్టలేదు కదా. ఆయన చెప్పారు సుమారు ఇంత బడ్జెట్ అవుతున్నారు. ఓకే, ఆ బడ్జెట్ అక్కడ వాళ్ళ ఆఫీస్లోనే ఇచ్చేస్తాను డబ్బు, మీరే సినిమా తీయండి, నేను రోజు వచ్చి మీ పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటా, నేను ఈ దేంట్లో ఏలు పెట్టాను సార్, నా కథ చెప్పదు ఏం చెప్పదు సార్ అని చెప్పాను. ఆయన అన్నింటికి ఓకే అయింది. ఓపెనింగ్ కూడా చేసాం. అంబికా రాజయ్య గారని అంబికా కృష్ణ గారి బ్రదర్ ఉన్నారు, ఆయనకి రాఘవేంద్రరావుకి బాగా క్లోజ్. అంటే మన మధ్యలో మనిషి ఉంటే ఏనా నా విషయాలు ఆయన చెప్పడానికి ఆయన విషయాలు నాకు చెప్పడానికి బాగుంటుంది కానీ పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఆయన పెట్టుకున్నారు, అన్నీ ఓపెనింగ్ చేసాం, అన్నీ చేసాం. సినిమాకి పేరు కూడా పెట్టాం, కో డైరెక్టర్ని డైరెక్టర్ని కెమెరామెన్ కూడా డిసైడ్ చేసాం, లొకేషన్ చూడటానికి 4 సార్లు వెళ్ళి వచ్చాం, ఆఫీస్ తీసాం, అన్నీ చేసాం. చేసిన తర్వాత ఇలా అన్నారు అని, కాదు సార్ నా లైఫ్ అంబిషన్ అండి అది, నేను రాఘవేంద్రరావుతో సినిమా తీసానని ఎప్పుడో చెప్పుకునేలా ఉండాలి సార్ అంటే, నీకు నేను ఖచ్చితంగా సినిమా చేస్తాను సార్ నేను. ఆ 100వ సినిమా అలా పక్కన పెట్టావు, మరి ఎలా మరి మిగతా సినిమా తీయద్దండి అన్న. 100 అలా పెట్టి 101, 102, 103 తీయబోయా, నీకు ఎందుకు భయం నీకు అని అంటే, ఆ 100వ సినిమా ఫుల్ చేయకుండా నేను అలా పెట్టించా. నా లైఫ్ అంబిషన్ అడిగారు కదా, ఎప్పటికైనా రాఘవేంద్రతో సినిమా చేస్తా, అది నా 100వ సినిమా. వాళ్ళు చేయలేకపోయి అనుకోండి, చేయలేకపోయినా ఒక నిరాశైనా పీల్చుకుంటా. ఆ 100వ సినిమా మాత్రం తీయకుండా పక్కన పెట్టించా. అది నా గోల్ అనేది కూడా స్పెషల్. దానికి ఏ చిన్న నా వైపు నుంచి ఆబ్లిగేషన్ కానీ ఏ చిన్న ఇది కానీ లేదు. ఆయన కథ చెప్పారు, కథ అద్భుతమైన కథ చెప్పారు, సూపర్గా ఉంది సార్ అన్నాం. ఉదయ భాస్కర్ రైటర్ని పెట్టారు, కథ రాయించారు. ముళ్ళపూడి వరా గారు అని ఒక ఆయనకి తెలుసుగా మీకు, ముళ్ళపూడి వరా గారు ఆయన చీఫ్ కో డైరెక్టర్ ఆయన, అంటే గురుగారు బ్యాచ్ వాళ్ళందరూ, అలా శ్రీనివాసన్ ఒక ఆయన, వీళ్ళందరూ సెట్ చేసాం, అన్నీ చేశారు. అడ్వాన్స్ ఇచ్చాం, గురుగారికి అడ్వాన్స్ ఇచ్చాం. ఫస్ట్ టైం నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పూల్లో పెట్టించింది ఆయనే, ఇచ్చేసారు అడ్వాన్స్. ఇచ్చేసి ఎందుకు నేను సినిమా తీస్తాం కదా అని ఎప్పుడొకప్పుడు మీరు ఉంచండి మీకు అన్న, నీకెందుకు నా మీద నమ్మకం లేదు, నీకు అడ్వాన్స్ వద్దు, నీ సినిమా నేను చేస్తా అన్నారు. ఆయన కూడా చాలా రిలయబుల్ బడ్జెట్లో నాకు చాలా, నేను ఎందుకు చేయలేను, నీకు రామ్ గోపాలమ్మ నీకు సినిమా చేసి నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అని అంత మోటివేషన్గా ఆయన చెప్పారు. ఇప్పటికీ పుట్టినరోజుకు వాటికి వీళ్ళు కలుపుతుంటాం, మాడుతుంటాం, చేయలేదు చేస్తారు. ఇంకో 2 అడిగారు, అచీవ్మెంట్ ఇంకేంటి అడిగారు కదా. ఇప్పుడు 100 సినిమాలు తీసినా, 115, 215 తీసినా ఇంకేం పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదండి. పూర్వం అయితే 6ంటికి నేను లొకేషన్కి వెళ్ళి కూర్చుని దగ్గరుండి అందరినీ ఫోన్లు చేసి వస్తున్నారు లేదని ఫాలోఅప్ చేసేవాడిని. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళడం మానేసా, పూర్తిగా వెళ్ళడం మానేసా. నాకు పని లేదు ఇక. నేను ఒక డైరెక్టర్గా చెప్తాను కదా బడ్జెట్, ఆ బడ్జెట్ ఆడు దండాలు పడతాడు. నేను వెళ్ళి ఆడికి బడ్జెట్ అవ్వదలుచుకోలేదు. నేనైనా సరదా వేషం వేసే దూరం ఉందనుకోండి, నేను వెళ్ళి వేషం వేసి వచ్చేస్తాను. నా వల్ల అతనికి ఏమి ఇబ్బంది కలగకూడదు, మనకి ఇచ్చిన బడ్జెట్లో సినిమా చేస్తాడు. అలాగా మన శైలీష్ అని కుర్రాడు ఉన్నాడు, అతను 3 సినిమాలు తీశాడు నాకు, అది నెంబర్ 1. అంటే మన దగ్గర ఏ డైరెక్టర్ అయినా పనిచేసాడంటే ఆడికి మన చిన్న మనస్పర్ధ రాదు.